ఒక మధ్య మార్గమైనటువంటి చర్చల ద్వారా పరిష్కారాన్ని కనుగొనాలని చెప్పి భావిస్తూ ఉన్నారు. సో వీటిపైన కూడా ఈరోజు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించబోతూ ఉన్నారు. మరి చూడాలి ఏ మేరకు దీనిపైన ఒక పరిష్కారం లభిస్తుంది అనేటువంటిది చూడాల్సి ఉంటుంది. ఇంకా అంతేకాకుండా అక్కడ ఆంధ్రప్రదేశ్ పోలవరం ప్రాజెక్టుని నిర్మిస్తూ ఉంది. పోలవరం ప్రాజెక్టులో మునిగిపోతాయని చెప్పి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత పార్లమెంటులో ఆర్డినెన్స్ ద్వారా 7 మండలాలని ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి 7 మండలాలని ఆంధ్రప్రదేశ్లో కలిపేశారు. అయితే ఆ 7 మండలాలని తిరిగి తమకు అప్పగించాలని చెప్పి ఇటు తెలంగాణ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ ఉంది. కనీసం ఆ 7 మండలాలే కాకుండా భద్రాచలంకు ఆనుకొని భద్రాచలం రూరల్ మండలంలోని 5 గ్రామాలు అవి భద్రాచలంలో అంతర్భాగంగా ఆనుకొని ఉంటాయి. 5 గ్రామాలు గుండాల కావచ్చు, పిచ్చుకలగూడెం కావచ్చు, కన్నాయగూడెం కావచ్చు, ఈ విధంగా 5 గ్రామ పంచాయతీలు కూడా ఏపీలో కలిపేశారు. అవి భద్రాచలంలో అంతర్భాగంగా ఉంటాయి. సో వీటిని కూడా తిరిగి కనీసం వీటినైనా తిరిగి తెలంగాణకు అప్పగించాలని చెప్పి కోరుతా ఉన్నారు. ఆ 5 గ్రామ పంచాయతీలు ఇటీవల తీర్మానం చేశాయి. స్వయంగా రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకి తీర్మాన పత్రాలని అందజేశాయి. ఈ 5 గ్రామ పంచాయతీలనైనా తిరిగి రప్పించేటువంటి తెలంగాణలో కలిపే ప్రయత్నం చేపించాలని చెప్పి విజ్ఞప్తి చేశాయి. సో ఈ నేపథ్యంలో ఆ 7 మండలాలపైన అదేవిధంగా ఈ 5 గ్రామ పంచాయతీల కోసము తెలంగాణ ప్రభుత్వము ప్రత్యేకంగా పట్టుబట్టేటువంటి అవకాశం ఉంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందు ఈ ప్రతిపాదన పెట్టేటువంటి అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో ఈ 7 మండలాలు లేదా ఈ 5 గ్రామ పంచాయతీల విషయంలో